నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. నాతో కూడా కలిసి చదవండి, అందరం కలిసి చదువుదాం. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఈలాగు చెప్పుచున్నావు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. The title of this afternoon session is How to Keep Going When the Going Gets Tough. ఈ లేఖన భాగానికి నేను పెట్టిన పేరేంటంటే, ముందుకు నడవడం అనేది కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ముందుకెళ్ళడం ఎలా. I think you'd all agree with me that life and ministry is exhausting. జీవితం, పరిచర్య అనేవి చాలా ఆయాసకరంగా ఉంటాయి అని నేననే ఆ మాటతో మీరందరూ ఏకీభవిస్తారని నేను భావిస్తున్నాను. Life and ministry is full of all sorts of difficulties and demands. జీవితం, పరిచర్య చాలా అలసటగా ఉంటుంది. అనేకమైనటువంటి డిమాండ్స్ కోరుకుంటుంది మన దగ్గర నుండి. All sorts of problems and pressures that constantly weigh on us and wear us out. చాలా రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు మనల్ని ఇంకా చాలా ఒత్తిడికి, భారానికి గురి చేస్తూ ఉంటాయి. And we are no match in and of ourselves for the relentless trials and challenges and adversities that we all face in life and ministry. మనం మన జీవితాల్లోనూ మన పరిచర్యలోనూ ఎదుర్కొనేటువంటి ఈ సమస్యల నుండి తప్పించుకునేదానికి ఎవరం కూడా మినహాయింపు కాదు. And that's one reason why all of us need to go to bed every night. అందుకనే మనందరం కూడా ప్రతి రాత్రి తప్పకుండా ఖచ్చితంగా నిద్రపోవాల్సి ఉంటుంది. Have you ever thought about why you have to sleep every night? ప్రతి రాత్రి మనం ఎందుకు నిద్రపోవాలో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? It's because you're nothing but dust. మీరు మనం ఎందుకు పనికొచ్చే వాళ్ళం కాదు, కేవలం ధూళి లాంటి వారం మాత్రమే. All of us are frail. మనందరం కూడా చాలా సున్నితమైనటువంటి వారం and fragile. మనందరం కూడా చాలా పెడుసుగా ఉండేటువంటి వాళ్ళం. and faint hearted. మనందరం కూడా చాలా బలహీనమైన మనస్సు కలిగిన వాళ్ళం. And we're finite creatures. మనందరం కూడా తాత్కాలికమైనటువంటి నశించిపోయే జీవులం. And that's why we grow weary and tired. అందుకనే మనందరం కూడా అలసిపోయి ఉంటాం ఎప్పుడు. Physically and emotionally and spiritually. భౌతికంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను అలసట కలిగి ఉంటాం ఎల్లప్పుడూ. And we get easily overwhelmed by our circumstances, especially when there's no end in sight. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని బట్టి మనం ఎప్పుడూ కూడా ఎక్కువగా నింపబడి ఉంటాం. We become fearful and anxious. మనందరం కూడా భయపడుతూను తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఉంటాం, చింత కలిగి ఉంటాం. Like we mentioned earlier this morning, we get discouraged, we get depressed, we become despondent. ఈ ఉదయకాల సమయంలో మనం చూసినట్టుగా మనం ఎంతో నిరాశకి గురవుతూ ఉంటాం పరిస్థితులను బట్టి. And sometimes we lose heart and we give up hope and we even want to quit. కొన్నిసార్లు నిరీక్షణ కోల్పోయి మనం వదిలిపెట్టేయాలి అని అనుకునేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తాం. And we have a hard time making sense of the trials and the adversities that we experience. మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి బయటికి రాలేని పరిస్థితుల్లో మనం ఉండిపోతాం. And we can't square our suffering with or reconcile our suffering with a God who claims to be wise and loving and sovereign over all things. మన శ్రమల నుండి మనం బయటికి రాలేక, మన శ్రమల నుండి మనల్ని బయటికి తీసుకొచ్చే దేవునితో మరలా తిరిగి పునరుద్ధరింపబడలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. And sometimes we're tempted to doubt that God really knows what's going on in our lives. కొన్నిసార్లు అసలు దేవుడు నిజంగా ఉన్నాడా లేదనంటే ఈ సమస్యల నుండి మనల్ని బయటికి తీసుకొస్తాడా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తుంటాం. Or worse, we're tempted to doubt that he even cares for us. దేవుడు అసలు కనీసం మనల్ని పట్టించుకుంటున్నాడా అనే మాటలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. There's times that we feel sorry for ourselves. చాలా సందర్భాల్లో మనం ఎంతో అలసిపోయినట్టుగా భావిస్తూ ఉంటాం. And we think wrong thoughts about God.
దేవుని గురించినటువంటి కొన్ని తప్పు అభిప్రాయాలు కూడా మన మనసులోకి వస్తాయి. We think if God really loves me, then why am I going through this? ఒకవేళ దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తే ఇలాంటి కఠినమైన పరిస్థితిలో నుండి నేను ఎందుకు వెళ్తున్నాను అనుకుంటాం. If God is really in control, then why did he let this happen to me? దేవుడు నిజంగా సమస్తాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకున్నట్లయితే ఇలాంటి కఠినమైన పరిస్థితులు నా జీవితంలోకి ఎలా వచ్చినాయి అని అనుకుంటాం. Maybe he's so busy running the universe that he doesn't even realize what's going on in my life. మిగతా విశ్వం అంతా నడిపించడంలో ఆయన బిజీగా ఉన్నాడేమో, నా జీవితంలో జరుగుతున్న దాన్ని పట్టించుకునే అంత ఆ ఖాళీ లేదేమో ఆయనకని అనుకుంటాం మనం. Perhaps he's not in control after all. ఆ తర్వాత మనం ఏమనుకుంటామంటే వీటన్నింటి తర్వాత నా గురించి పట్టించుకునే దానికి ఆయనకి సమయం లేదు అని. And when we start thinking wrong thoughts about God like this, we know we've lost perspective. ఇలాంటి ఆలోచనలన్నీ మనం దేవుని గురించి కలిగి ఉండి ఇలాంటి ఒక తప్పు అభిప్రాయాలను కలిగి ఉంటాం. And it happens to even the most mature of us. మనలో చాలా పరిపక్వత కలిగిన వ్యక్తులకు కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. I'm sure all of you have heard of Martin Luther. మార్టిన్ లూథర్ గురించి మీరందరికీ తెలిసే ఉండొచ్చు. But have you heard of Catherine van Bora? ఆ క్యాథరిన్ వాన్ బోరా అనే వ్యక్తి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? Catherine van Bora was the nun that Martin Luther married. మార్టిన్ లూథర్ గారు పెళ్లి చేసుకున్నటువంటి ఒక విధవరాలు పేరు, and from the things that I've read, నన్ పేరు yes. Yeah? Okay. And so from the things that I've read about the marriage, Martin Luther and Catherine's marriage, they had a very dynamic, very interesting relationship. మార్టిన్ లూథర్ గారి గురించి ఆయన వివాహాన్ని గురించి కానీ మనం తెలుసుకుంటే ఒక మంచి ఒక ప్రోత్సాహకరమైనటువంటి సంఘటనలు ఆయన వివాహ జీవితంలో జరగడాన్ని మనం చూస్తాం. And from the little bit I've gotten to know Joshua and VJ, when I read this story, I think of you two, and I can see this happening in your home. వీళ్ళిద్దరు స్టోరీని కానీ చూస్తున్నప్పుడు జాషువా గారు విజయ గారు వారి కుటుంబం గుర్తొస్తూ ఉంటుంది నాకు. So during a particularly difficult period in Luther's life and ministry, he was carrying many burdens and fighting many battles. లూథర్ గారి పరిచర్య సమయంలో పరిచర్య చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో, and he was usually happy and usually smiling. ఆయన ఎప్పుడూ కూడా సాధారణంగా నవ్వుతూ సంతోషంగా ఉండేటువంటి వ్యక్తి. But he was overwhelmed with anxiety, and so he became very depressed, which Catherine graciously endured for days. కానీ కొన్నిసార్లు ఆయన చాలా నిరాశతో నిండిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండేవాడు. అలాంటి సందర్భాల్లో క్యాథరిన్ చాలా ప్రోత్సాహకరంగా ఆయన నడిపిస్తూ ఉండేది. But eventually she got fed up with his uncharacteristic demeanor. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ నిరాశకరమైన పరిస్థితిని చూసి కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడకి విసుగొచ్చేసింది. And so one morning she came to breakfast wearing a black dress like she was going to a funeral. ఆవిడ ఒకరోజు బ్రేక్ఫాస్ట్కి ఉదయాన్నే టిఫిన్ చేయడానికి నల్ల డ్రెస్ వేసుకుని బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వచ్చింది, ఎక్కడికో సంతాప సభకి వెళ్తున్నట్టుగా. And so Luther looked at her and said, "Who died?" లూథర్ ఆవిడ వైపు చూసి అడిగాడు ఆవిడ్ని, ఎవరు చనిపోయారు అని. And Catherine said, "God." అప్పుడు క్యాథరిన్ అంది, దేవుడు చనిపోయాడు అని అంది. And Luther said, "You foolish thing, why this foolishness?" అప్పుడు లూథర్ అన్నాడు, నీకేమన్నా పిచ్చి పట్టిందా, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావేంటి అని. She says, "It's true, God must have died or you would not be so sad and depressed." అప్పుడు ఆవిడ అంది, నిజంగానే దేవుడు చనిపోయాడు అని అనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు ఎంత నిరాశలో ఉంటున్నావు ఎప్పుడు అని. Well, her unorthodox therapy worked, and Luther immediately snapped out of his depressed state. ఇమీడియట్గా ఆ ఉన్న పళంగా ఆయన వెంటనే ఆ నిరాశకరమైన పరిస్థితుల్లో నుండి తుళ్ళిపడినట్టుగా బయటకు వచ్చేయడాన్ని మనం అక్కడ గమనిస్తాం. And so like Luther, we all can lose perspective at times in the midst of life's pressures and problems. లూథర్ లానే మన పరిచర్య జీవితంలో కూడా కష్టాలు శ్రమలు ఎదురైనప్పుడు మనం కూడా తీవ్రమైన నిరాశకి లోనవుతూ ఉంటాం. And when we lose perspective, what that means is we've actually lost sight of God. దేవునిని గూర్చినటువంటి ఆ ఉద్దేశాన్ని, ఆ దృక్పథాన్ని కానీ మనం పోగొట్టుకున్నట్టయితే దేవునిని గూర్చిన ఒక తప్పు అభిప్రాయానికి మనం వచ్చే అవకాశం ఉంది. And the key to regaining a proper perspective when the trials and circumstances of life have got us down or have worn us out is this. దేవునిని గూర్చినటువంటి ఒక సరైన దృక్పథానికి మనం అత్యంత నిరాశకరమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో రావడానికి ఒక మార్గం ఏంటంటే, we need to refocus on God and everything we know about him. ఆయనను గురించి, మనకు తెలిసిన సమస్తాన్ని గురించి, దేవుణ్ణి గురించిన విషయాలన్నింటిలోనూ మరలా ఒకసారి వెనక్కి రావడమే.
Look at chapter 40, verse 9. 40వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము, ఇదిగో తన బాహువే తన పక్షమున ప్రకటించుము. So notice that last phrase that Isaiah says to the people of Israel. ఇశ్రాయేలు ప్రజలతో యెషయా చెప్తున్నటువంటి ఆ ఆఖరి మాటని గమనించండి. He says, "Here is your God." ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ దేవుడు. Or another way of saying that is, "Behold your God." ఇంకొక మాటలో చెప్పాలంటే ఇదిగో మీ దేవుడు అని మాట్లాడుతున్నాడు. In other words, get your eyes off yourself, get your eyes off your problems and circumstances. ఇంకో విధంగా చెప్పాలంటే మీ పరిస్థితుల నుండి, మీ సమస్యల నుండి వెనక్కి తిరిగి ఒకసారి ఇటువైపుకు చూడండి. And behold your God, look at your God in all of his glory and all of his majesty and all of his power. ఇదిగో ఈయన మీ దేవుడు, ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన ప్రభావాన్ని ఒకసారి చూడండి అని గుర్తు చేస్తున్నాడు. And when you truly see God's greatness or bigness, then our circumstances don't seem so great. మనం దేవుని కంటే ఎక్కువగా మన బలహీనతలు, మన సమస్యల్ని గాని చూస్తున్నట్లయితే మనం దేవుణ్ణి సరిగ్గా చూడట్లేదని అర్థం. No matter how big the problems are that you're facing, God is bigger. మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎంత పెద్దవైనా అయి ఉండొచ్చు, వాటన్నింటికంటే మన దేవుడు గొప్ప దేవుడు. And this is the basic principle that we need to understand, and we also need to teach our people. మనందరం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాథమిక సిద్ధాంతం, మన ప్రజలందరికీ మనం నేర్పించాల్సినటువంటి ఒక ప్రాథమికమైన విషయం ఇదే. If you've got a small God, you've got big problems. మీ దేవుడు గాని చిన్నవాడైతే మీ సమస్య చాలా పెద్దగా ఉంటుంది. But if you have a big God, you've got small problems. ఒకవేళ మీ దేవుడు గాని పెద్దవాడైతే మీకున్న సమస్య ఎలాంటిదైనా కేవలం చాలా చిన్నగానే ఉంటుంది. People who have a lofty view of God and keep him in focus at all times have a confidence and a resilience about them. దేవునిని గూర్చినటువంటి తక్కువ అవగాహన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వాళ్ళ మీద ఎక్కువ అభిప్రాయం ఉంటుంది. Nothing seems to get them down. వాళ్ళని ఏది పడేయలేదు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళు కలిగి ఉంటారు. It's like they live above the problems and the pressures of life, almost like an eagle soaring over all the problems that everyone else is dealing with. ఎవరైతే దేవుని గురించిన ఒక ఉన్నతమైన అభిప్రాయం కలిగి ఉంటారో వారు ఎంత సమస్యల మధ్యలో ఉన్నా గానీ ఆకాశంలో ఎగురుతున్నటువంటి గద్ద ఏ విధంగా అయితే ఎగురుతుందో అలా వాళ్ళ సమస్యలను వాళ్ళు చూడగలుగుతారు. They seem so energetic and so buoyant. వాళ్ళు చాలా శక్తి కలిగిన వాళ్ళగా ఉల్లాసంగా ఉంటారు ఎల్లప్పుడూ. You rarely hear them talk about how tired they are or how down they are. వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారో, ఎంత తక్కువ స్థితిలో ఉన్నారో వాళ్ళు పట్టించుకోరు. It's like they've tapped into some perpetual power source that continually renews and replenishes their strength. వాళ్ళ బలాన్ని క్రమం తప్పకుండా ప్రతి క్షణం ఏదో నూతన పరుస్తున్నట్లుగా వాళ్ళు భావిస్తారు. You ask, well, what's their secret? ఏంటి మీ రహస్యం అని గాని వాళ్ళని అడిగితే, we're going to find out in this passage. ఈ లేఖన భాగంలో ఆ రహస్యాన్ని మనం చూడగలుగుతాం. Now again, we're parachuting down into the middle of Isaiah. యెషయా గ్రంథంలో మధ్యలో ఉన్నటువంటి భాగం మీదకి మనం దిగబోతున్నాం ఇప్పుడు. So let me set the historical context. దీనిని గూర్చినటువంటి చారిత్రక నేపథ్యాన్ని ఒకసారి తెలుసుకుందాం. Isaiah was originally written to the nation of Judah. యెషయా గ్రంథం యూదు దేశానికి, జాతికి రాయబడినటువంటి గ్రంథం. And Isaiah was condemning their sin and pronouncing God's judgment on them through the coming Babylonian exile. బబులోను వారి చెరను గూర్చినటువంటి ఆ తీర్పును వారి మీద ప్రకటించడానికి యెషయా గ్రంథం వారిని హెచ్చరించడానికి రాయబడింది. At the same time, he was writing to comfort them and console them with a message of restoration. అదే సమయంలో వాళ్ళని తిరిగి మరలా రప్పించడానికి, వాళ్ళకి ఆదరణ, ఓదార్పు కలిగించడం కొరకు రాయబడింది. And that restoration would come ultimately through Jesus Christ the Messiah. వాళ్ళకి ఆ పునరుద్ధరణ అనేది ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వారు మరలా పునరుద్ధరింపబడతారని తెలియజేయబడింది. So you can divide the book of Isaiah in half. యెషయా గ్రంథాన్ని మధ్యలోనికి మనం విభజించవచ్చు. The first half is chapters 1 through 39. 1 నుండి 39 అధ్యాయాలు మొదటి భాగం, which is all about condemnation. ఈ 39 అధ్యాయాల్లోనూ దేవుని తీర్పును గురించి, శిక్షను గురించి మనం చూస్తాం. And the main theme of 1 through 39 is judgment.
మొదటి 39 అధ్యాయాల్లోనూ ప్రధానమైన అంశం ఏంటంటే దేవుని తీర్పు. And then the second half of the book is chapters 40 to 66. 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు రెండవ భాగం. ఈ రెండవ భాగం యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే, and that's all about consolation. వారికి దేవుడు అనుగ్రహించే ఓదార్పు. And the dominant theme is comfort. అక్కడ మనకి ప్రాముఖ్యంగా కనబడే ప్రధాన అంశం ఏంటంటే దేవుని యొక్క ఆదరణ. And the word comfort or comforted or comforts occurs 13 times in this second half of the book. ఓదార్పు, ఆదరణ, ఆదరిస్తాడు, ఆదరించును అనే ఈ మాటలు దాదాపుగా 13 సార్లు ఈ రెండవ భాగంలో కనబడతాయి. So because we're in chapter 40, we know that the context of this chapter is comfort. మనం 40వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి రెండవ భాగం అయినటువంటి ఆదరణ అనే ప్రధాన అంశానికి చెందిన భాగంలో మనం ఉన్నాం. In other words, the takeaway for us today from this text should be something by way of comfort. ఈ లేఖన భాగం నుండి మనం ఏదైనా తీసుకోవాలి అని అంటే మనం తీసుకోవాల్సినటువంటి ఆ మాట ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించే ఆదరణ. Look at verse 1. మొదటి వచనాన్ని ఒకసారి Isaiah చూడండి. 40 verse 1. యెషయా గ్రంథం 40 మొదటి వచనాన్ని ఒకసారి చూడండి. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. So the question is, where should that comfort come from? ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ ఓదార్పు అనేది ఎక్కడ నుండి వస్తుంది? And Isaiah goes on in this chapter to show us that comfort was to be found primarily in the incomparable greatness of God. ఈ ఆదరణ అనేది ఎక్కడి నుండి వస్తుంది అని యెషయా ప్రాథమికంగా తెలియజేస్తున్నాడు. అంటే దేవుని యొక్క గొప్పదనం నుండి మాత్రమే ఈ ఆదరణ వస్తుంది. And in verses 12 through 26, 12వ వచనం నుండి 26వ వచనం వరకు గాని మనం గమనిస్తే Isaiah asks a series of rhetorical questions. ఒక క్రమానుసారమైనటువంటి విమర్శనాత్మక ప్రశ్నలు అడుగుతూ ఉండడాన్ని మనం చూస్తాం. And what he's doing here is he's highlighting the majesty and the glory of God which he brings to bear on the despondency of God's people. ఇక్కడ దేవుని ప్రజలు ఏ విధంగా దేవుని గొప్పదనానికి మహత్యానికి స్పందించాలో వాళ్ళని ఆలోచింపజేసే విధంగా ప్రశ్నించడాన్ని మనం చూస్తాం. Just for one example, read verse 12. ఒక ఉదాహరణ చూద్దాం. 12వ వచనాన్ని చూడండి. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూసిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? And so what he's doing here again, he's showing them God. He's saying, behold your God, here is your God. ఇక్కడ ఈయన అడిగిన ప్రశ్నలన్నింటిలోనూ యెషయా ఏం చూపిస్తున్నాడంటే దేవుని గురించి చూపిస్తున్నాడు. ఇలా చేయగలిగిన ఈ దేవుడే నీ దేవుడు, ఇదిగో నీ దేవుడు అని చూపిస్తున్నాడు. And he's wanting to reassure them that God will supply them the strength to endure the trials they were about to go through and sustain them during the long hard road that lied ahead of them. ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొనబోతున్నటువంటి శ్రమలు, సమస్యలు, ఇప్పుడు వాళ్ళు అనుభవించబోతున్నటువంటి ఆ తీవ్రమైన వేదన మధ్యలో కూడా వాళ్ళని విడిపించగలిగిన సామర్థ్యం కలవాడు వాళ్ళ దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. God knew that after the Babylonians came and destroyed Jerusalem and they were taken to exile into Babylon, that the Jews would inevitably question his concern for them and his control over their situation. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బబులోను చెరకు తీసుకొని పోబడిన తర్వాత వీళ్ళందరూ ఏ విధంగా ఉండబోతున్నారో, బబులోను వాళ్ళు వీళ్ళని ఎలా చెరకు తీసుకుపోబోతున్నారో, యూదా జనాంగం అంతా కూడా చెరకెళ్తారో, ఆ చెరలోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని ఏ విధంగా ఓదార్చాలో, ఈ చెరలోకి పంపబడే దగ్గర నుండి వాళ్ళని ఓదార్చే వరకు ప్రతి పరిస్థితిని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. God knew that this faithful remnant in exile would be physically and emotionally and spiritually exhausted. దేవునికి తెలుసు తన ప్రజలు ఈ చెరలో భౌతికంగాను ఆత్మీయంగాను ఒక తీవ్రమైనటువంటి అలసటకు, నిరాశకు గురవుతారని. They would be battling discouragement and despair. వారందరూ కూడా నిరాశను, అలసటను కలిగి ఉంటారని దేవునికి తెలుసు. They would be feeling forgotten or abandoned by God and possibly wanting to quit. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఆలోచనలు కలిగి ఉంటారని, దేవుణ్ణి విడిచిపెట్టేయాలనే ఆలోచన కూడా వాళ్ళకు వస్తుందని దేవునికి తెలుసు.
And so essentially what he's telling them here is to get their eyes off their problems and onto the omnipotent God of heaven and earth. కానీ ఇక్కడ దేవుడు ఏం తెలియజేయాలని అనుకుంటున్నాడంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుని వైపు వాళ్ళ దృష్టిని నిలపాలని, వాళ్ళకున్నటువంటి పరిస్థితుల మీద నుండి కాకుండా వాళ్ళని విడిపించగలిగిన దేవుని వైపు వాళ్ళ దృష్టి మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. And he's reminding them that God knows and that God cares. ఇక్కడ యెషయా తెలియజేస్తున్న మాట ఏంటంటే దేవునికి తెలుసు, దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు. And that God is able to renew them and replenish the physical and spiritual energy of all who rely on him. ఆయన పైన ఎవరైతే ఆనుకుని ఉన్నారో, ఎవరైతే ఆయన పైన ఆధారపడతారో వారి పైన ఉన్నటువంటి భారాన్ని తొలగించి వారికి ఆదరణ అనుగ్రహిస్తాడని తెలియజేస్తున్నాడు. So it's no surprise that God's people for centuries have turned to this passage to find comfort and strength to uplift and sustain them. ఈ లేఖన భాగాన్ని కొన్ని శతాబ్దాలుగా, కొన్ని వందల సంవత్సరాల పాటు భక్తులు దేవుని దగ్గర నుండి ఆదరణ పొందుకోవడానికి, శక్తి చేత నింపబడడానికి ఈ లేఖన భాగాన్ని ఉపయోగించుకుంటున్నారు అని అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. Especially when they're facing difficult, disappointing, draining trials that God has ordained for their life. ప్రత్యేకంగా వాళ్ళు ఎప్పుడైతే ఒక క్రమశిక్షణ లాంటి చర్యలు, కఠినమైనటువంటి శ్రమల గుండా వెళుతున్నారో అలాంటప్పుడు వాళ్ళు దేవుణ్ణి చూడడానికి ఈ లేఖన భాగం ఎంతగానో ఉపయోగపడుతుంది. And if you just let your eyes scan verses 27 to 31, you'll see an interesting contrast. 27 నుండి 31 వచనాలు గాని ఒక్కసారి మీరు మీ కళ్ళతో స్కాన్ చేయగలిగితే ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన మీరు కలిగి ఉంటారు. The words weary and tired are used 7 times in these 5 verses. భారంతోనూ అలసిపోయి ఉన్నారు అనేటువంటి ఆ మాట ఈ చిన్న లేఖన భాగంలోనే 7 సార్లు రాయబడి ఉండడాన్ని మనం చూస్తాం. And right alongside those 7 references to weary and tired, you'll see the word strength or might or power 4 times. భారము, అలసట అని రాసున్నట్టుగానే అదే లేఖన భాగంలో దేవుని ఓదార్పు, దేవుడు శక్తినివ్వడం అనే మాటలు 4 సార్లు రాసి ఉండడాన్ని మనం గమనిస్తాం. So Isaiah was clearly making a contrast between our weakness and God's strength. యెషయా ఇక్కడ చాలా స్పష్టంగా మన బలహీనతలను గురించి, దేవుని శక్తిని గురించి వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. So unlike us who get so quickly and easily exhausted, God is inexhaustible. మనలాగా ఎవరైతే చాలా తొందరగా అలసిపోతారో, చిరాకు పడతారో, నిరాశ పడతారో అలాంటి వాడు కాదు దేవుడు, మనలాంటి వారికి పూర్తిగా వ్యతిరేకమైన వాడు అని తెలియజేస్తున్నాడు. And God offers an inexhaustible supply of energy and strength to exhausted people who wait for him, who hope in him, who trust in him. ఆయన పైన ఆధారపడి, ఆయన పైన నిరీక్షణ కలిగి, ఆయన కొరకు ఎదురు చూసే అలసట కలిగినటువంటి ప్రజలు, అలసిపోయేటువంటి ప్రజలకు అలసట లేనటువంటి, అలసిపోలేనటువంటి గొప్ప శక్తిని అనుగ్రహిస్తాడు అని యెషయా తెలియజేస్తున్నాడు. And so this is not just the secret to spiritual renewal, it's also the secret to spiritual survival. ఇది కేవలం మనం ఆత్మీయంగా ఒక నూతన పరచబడడానికి మాత్రమే రహస్యం కాదు కానీ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి రహస్యం. Frail, fragile, faint-hearted, finite people will not and cannot live and minister effectively without being regularly infused with God's limitless power and strength. చాలా తాత్కాలికమైన, బలహీనమైన, సున్నితమైనటువంటి వ్యక్తులు దేవుని యొక్క శక్తి పైన ఆధారపడకుండా వారంతట వారిగా వారి పరిచర్యలను కొనసాగించగలరు, జీవితాల్ని నడిపించుకోగలరు అని అనుకుంటే అది కేవలం అసాధ్యం మాత్రమే. The critical question then is, how do we plug into this power source? ఒక కఠినమైనటువంటి ప్రశ్న ఏంటంటే ఈ పరిస్థితిలోనికి మనల్ని మనం ఏ విధంగా తీసుకెళ్ళగలం? Let's look at our text here. ఇక్కడ మన లేఖన భాగాన్ని చూద్దాం. Verse 27. Go ahead and read that again. 27వ వచనాన్ని చదువుతున్నాను, ఒకసారి చూడండి. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు? So here we discover that Judah was complaining that God apparently didn't know the difficulties they were facing. ఇక్కడ ఉన్నటువంటి యూదు వారు ఎదుర్కొంటున్నటువంటి కఠినమైన పరిస్థితులు దేవునికి తెలియదు అని అంటున్నారని మనం గ్రహిస్తాం. They were complaining that he wasn't doing anything to deliver them.
వాళ్ళని విడిపించడానికి దేవుడు వాళ్ళ కోసం ఏమీ చేయట్లేదని అనుకుంటున్నారు వాళ్ళు. And the language here suggests that the people of Judah had brought God down to their level. ఇప్పుడు ఇక్కడ ఈ లేఖన భాగంలో మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యూదు జాతి ప్రజలు దేవుణ్ణి వారి స్థాయికి కిందకు తెచ్చేశారు. They assumed he was just like them. వాళ్ళ లాంటి వాడే దేవుడు కూడా అని అనుకుంటున్నారు. That there were certain things he didn't know. కొన్ని విషయాలు వాళ్ళకిలానే దేవుడికి కూడా తెలియదని అనుకుంటున్నారు. Certain things escaped his notice or there are things he couldn't do anything about. కొన్ని విషయాలు దేవుని దృష్టికి రాలేదు, కొన్ని విషయాల పట్ల ఆయన ఏమీ చేయలేడు అని అనుకుంటున్నారు. That he lacked the ability to come to their aid. వాళ్ళ వైపుకు రావడానికి వాళ్ళకి సహాయం చేయడానికి దేవునికి సామర్థ్యం లేదని అనుకుంటున్నారు. That his hands were tied in some way. ఆ చేతులు కట్టివేయబడి ఎక్కడో ఒక పరిస్థితిని బట్టి అని అనుకుంటున్నారు. And listen, we go terribly wrong when we assume God is like us. దేవుడు మనలాంటి వాడు అనే ఆలోచన గాని మనకు వచ్చింది అని అంటే దేవునిని గూర్చినటువంటి తప్పు అభిప్రాయాన్ని మనం కలిగి ఉన్నామని అర్థం. All of those things are true of us. మనందరి విషయాల్లో కూడా ఇక్కడ జరిగిన సంగతులన్నీ వాస్తవం. But they're not true of God. కానీ దేవుని విషయంలో మాత్రం అవి కరెక్ట్ కాదు. Psalm 50 verse 21, God said this, you thought I was just like you, I will reprove you. 50వ కీర్తన 21వ వచనంలో దేవుడు ఏమని చెప్తాడంటే నేను కూడా మీలాంటి వాడినే అని అనుకుంటున్నారు అని అంటాడు అక్కడ. Martin Luther once wrote a letter to a heretic named Erasmus, and this is what he said. ఎరాస్మస్ అనేటువంటి ఒక అబద్ధ బోధకుడికి లూథర్ గారు ఒక ఉత్తరం రాశారు. He said, Erasmus, your thoughts of God are too human. ఎరాస్మస్ నువ్వు అనుకుంటున్నటువంటి దేవుడు మానవీయమైనటువంటి దేవుడు. And that's our problem. అది మన సమస్య. We think of God in human terms with human limitations. మానవునికి ఉన్నటువంటి ఆ హద్దుల మధ్యలో మనం గాని దేవుణ్ణి పెట్టుకున్నామనంటే అది మన సమస్య. We can only be in one place at one time. మనం ఒకేసారి ఒక చోట మాత్రమే ఉండగలం. There's only so much that we can do as one person. మనం ఒక వ్యక్తిగా మాత్రమే ఎంత చేయాలనుకున్నా చేయగలం. We only have so much time and energy. మనకు చాలా సమయం, ఎనర్జీ, బలం ఉండొచ్చు. Again, none of these things apply to God. కానీ ఇవి దేవునికి అప్లై చేయాలని అనుకుంటే He's everywhere at the same time. దేవుడు ఒకే సందర్భంలో అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. He's able to do anything. ఆయన ఏమైనా చేయగలిగిన వాడు. He's not constrained by time. ఆయన సమయాన్ని బట్టి నియంత్రించబడలేడు. He's not constrained by an insufficient supply of energy. ఆయనకు శక్తి లేకపోవడం అనేది ఏదీ లేదు. ఆయనకి సామర్థ్యం చేత ఏ సామర్థ్యం లేని కారణాల చేత నియంత్రించబడలేడు. He's God. ఆయన దేవుడు. And that's exactly why Isaiah reminded them of what they had forgotten about God. దేవుని గురించి వాళ్ళు ఏం మర్చిపోయారో అదే విషయాన్ని యెషయా ఇక్కడ కూడా జ్ఞాపకం చేయడాన్ని మనం చూస్తాం. To show them how ridiculous their fear and anxiety and despondency was. వాళ్ళ భయం, వాళ్ళ చింత ఎంత బుద్ధి లేని విషయాల్లాగా ఇక్కడ కనబడుతున్నాయో ఈ లేఖన భాగంలో మనం చూస్తాం దేవుని గురించి. Notice what he says in the first half of verse 28. 28వ వచనంలో మొదటి సగం భాగంలో ఏమనుందో చూడండి ఒకసారి. Do you not know, have you not heard? నీకు తెలియలేదా, నీవు వినలేదా అని అడుగుతున్నాడు. In other words, you know these things. ఈ విషయాలన్నీ నీకు తెలుసు కదా అని ఇంకొక విధంగా అడుగుతున్నట్టు. He was essentially reproving them. వాళ్ళని ఈ విషయాలన్నింటి ద్వారా వారిని గద్దిస్తున్నట్టు. You know these things. ఈ విషయాలన్నీ మీకు తెలుసు కదా అని అంటున్నాడు. You've heard these things all before. ఈ విషయాలన్నీ మీరు ఇంతకు ముందే విన్నారు కదా అని అంటున్నాడు. But apparently you need to be reminded of them. అయితే కేవలం నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ విషయాలన్నింటినీ మరొకసారి జ్ఞాపకం చేసుకోవడం. And so notice there's several truths about God that we must never forget in the midst of difficult circumstances. మనకున్నటువంటి కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, దేవునిని గురించిన విషయాలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. First of all, మొట్టమొదటిది God loves us and is faithful to keep his promises to us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన వాగ్దానాలని ఆయన నెరవేర్చడానికి నమ్మదగిన దేవుడు. Verse 27, he says, why do you say, O Jacob, and assert, O Israel? 27వ వచనంలో అంటున్నాడు, Jacob and Israel were endearing terms
that were intended to remind the people of Judah of the covenant God made with their forefather Jacob. యాకోబు ఇశ్రాయేలు అని రెండు మాటలు అంటున్నాడు. ఇశ్రాయేలు యాకోబు అని రెండు మాటలు ఎందుకు అంటున్నాడంటే ఇశ్రాయేలు అని అనడానికి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు వాగ్దానం చేసిన వారి పితరుడు యాకోబు. He wanted to remind them that they had a special place in God's heart. దేవుని హృదయంలో ఆ యాకోబు సంతానానికి ఆ ప్రజలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని గుర్తు చేయడానికి దేవుడు ఆ మాట వాడుతున్నాడు. They were his dearly beloved people of promise. దేవునికి వాగ్దానం చేయబడినటువంటి దేవుని చేత వాగ్దానం చేయబడిన దేవునికి ప్రియులైనటువంటి పిల్లలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. That he had made promises to them that he had every intention of fulfilling and nothing could stop him from fulfilling them. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమస్తమైనటువంటి సాధ్యమయ్యే పరిస్థితులు ఆయనకున్నాయి. ఆ వాగ్దానాలని నెరవేర్చకుండా ఆపగలిగింది ఏదీ లేదు అని తెలియజేస్తున్నాడు. The Scottish reformer John Knox said this. జాన్ నాక్స్ అనే ఒక రిఫార్మర్ ఈ మాట తెలియజేశాడు. By what means Satan first drew mankind from the obedience of God, the scripture witnesses. ఏ మార్గం చేత సాతానుడు మానవుణ్ణి దేవుని నుండి దూరం చేస్తాడో తెలుసా? వాక్యాన్ని నిర్లక్ష్యపరచడం ద్వారా. By pouring into their hearts that poison that God did not love them. దేవుడు వారిని ప్రేమించట్లేదు అనే ఒక విషయాన్ని వారి హృదయాల్లో నింపడం ద్వారా. In other words, what Satan said to Adam and Eve is that the reason why God told you you couldn't eat of that tree is because he didn't want you to be like him. So essentially he doesn't really love you. సాతానుడు ఆదాము అవ్వల మనసుల్లో కూడా అనుమానాన్ని పుట్టించడానికి వాడు ఉపయోగించినటువంటి మాట ఆయన వలె మీరు మారడానికి ఆయన ఇష్టపడట్లేదు అని అన్నాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు అనే అనుమానాన్ని పెట్టాడు. And Satan continues to do the same thing today. అదే విషయాన్ని అదే వ్యవహారాన్ని ఈ రోజు కూడా వాడు నడిపిస్తూ ఉన్నాడు విశ్వాసుల హృదయాల్లో. Satan is always trying to poison our hearts and cause us to doubt God's love for us. దేవుని ప్రేమ మన జీవితాల పట్ల ఉన్నటువంటి దేవుని ప్రేమను అనుమానించేటట్లుగా వాడు విషయాన్ని మన హృదయాల్లో నింపుతూ ఉన్నాడు. Typically we think this, if God really loved me, he would have done this or he wouldn't have done that. ఒకవేళ దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తే ఇలా చేస్తాడు అలా చేసుండేవాడు కాదు అనే ప్రశ్నలు మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం మన మనసులో. And that's why I was so blessed when I went to the hospital one time to visit a mom in our church whose daughter, I think she was 3 years old, was diagnosed with a rare form of childhood cancer. ఒకసారి హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక తల్లిని దర్శించడానికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళ కుమార్తె చాలా ఒక రకమైనటువంటి అరుదుగా వచ్చే ఒక చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కుమార్తె దగ్గరికి వెళ్ళాం. And the whole way down, as I was driving to the hospital, I was thinking and praying about what could I possibly say to encourage and comfort this grieving mom. అలాంటి వేదనాభరితమైన పరిస్థితుల్లో ఉన్న తల్లిని నేను దర్శించడానికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఆవిడతో ఏం మాట్లాడగలను, ఏమని ప్రార్థన చేయాలి అని నేను కారులో ఆలోచిస్తూ వెళ్తున్నాను. And even as I was walking into that hospital room, I still wasn't sure what I was going to say. నేను ఆ హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళే దారిలో కూడా వాళ్ళతో ఏం మాట్లాడాలో నాకేం అవగాహన లేదు. And as I walked into that room and walked up next to that bed where that little girl was lying, her mother stood up to her feet. ఆ రూమ్లోకి వెళ్ళి ఆ పాప పక్కన కూర్చోడానికి ఆ పాప దగ్గరికి వెళ్ళగానే అక్కడున్న వాళ్ళ అమ్మగారు లేచి నిలబడింది. And she looked me right in the eye and with great passion she said, "Ken, I have to believe that this is an act of love, God's love for our family." ఆవిడ నా కళ్ళలోకి నేరుగా చూసి ఒక మాట చెప్పింది, "కెన్ గారు, ఇది దేవుని ప్రేమను మా జీవితాల్లో స్పష్టంగా కనపరచడానికి అనుమతించబడిన సంఘటన" అని. And she was resisting that natural poison that Satan was feeding her, that somehow God didn't love her or love her little girl. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో సాతానుడు నింపేటువంటి విషయం ఈ చిన్న పాపను దేవుడు ప్రేమించట్లేదు, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ప్రేమించట్లేదు అనే దానిని ఆవిడ తిరస్కరిస్తుంది సమర్థవంతంగా. So we always need to remember that God loves us and that he will be faithful to keep his promises to us. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన తన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. Number 2, రెండవ విషయం, God has always been there and he will always be there.
ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నాడు, ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. Look at verse 28. 28వ వచనం చూడండి ఒకసారి. He said, "The everlasting God, the Lord, the creator of the ends of the earth." భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. God is everlasting, which means he isn't confined to time or space. మన దేవుడు నిత్యుడైనటువంటి దేవుడు. ఆయన సమయం చేత గాని స్థలం చేత గాని నియంత్రించబడేవాడు కాదు. He's always been and he always will be. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. He's the same yesterday, today and tomorrow. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకేలాగా ఉండే దేవుడు. So we shouldn't panic if things aren't working out according to our time frame. మనకున్నటువంటి ఈ సమయం మధ్యలో మన పరిస్థితులు మన పరిధిలో జరుగుతూ ఉంటే మనం ఏం భయపడాల్సిన పని లేదు. God operates outside of time. దేవుడు సమయానికి అతీతమైనటువంటి వాడు. సమయాతీతంగా ఆయన సమస్తాన్ని నిర్వహిస్తాడు. He does things according to his timetable. ఆయన తన సమయానుకూలంగా సమస్తాన్ని జరిగిస్తాడు. And the Bible says a day to God is like 1,000 years and 1,000 years is like a day. బైబిల్లో ఒక సందర్భంలో చెప్పబడింది, దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నాయని. So God has always been there and will always be there. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడు, ఇక ముందు కూడా ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. Number 3. మూడవ విషయం, God created and controls everything in the universe. విశ్వంలో ఉన్న సమస్తాన్ని ఆయనే సృజించాడు, ఆయనే నియంత్రిస్తున్నాడు. Notice the end of verse 28. 28వ వచనాన్ని ఒకసారి చూడండి. He says, "The everlasting God, the Lord, the creator of the ends of the earth." భూదిగంతములను సృజించిన యెహోవా. So God made everything in the universe and sovereignly reigns over all of it. సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఆయనే కలుగజేశాడు, సమస్తాన్ని పరిపాలిస్తున్నవాడు కూడా ఆయనే. There's nothing that he doesn't know about. ఆయనకు తెలియనిదంటూ ఏదీ లేదు. There's nothing he isn't in control of. ఆయన స్వాధీనంలో లేనిదంటూ ఏదీ లేదు. He knows all that is going on inside of every one of our bodies. మనందరి శరీరాల్లో కూడా ఏం జరుగుతుందో సమస్తం ఆయనకి తెలుసు. He knows what's going on in the heart and mind of your spouse. మన హృదయం, మీ సహచారి యొక్క హృదయంలోనూ మనసులోనూ ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలుసు. He knows what's going on in the hormones of your teenager. మీ టీనేజ్ పిల్లల హార్మోన్స్ లో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు. He knows what's going on in your country. మీ దేశంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. And he knows what will happen in the future. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. One commentator said it this way. ఒక వ్యాఖ్యానకర్త ఈ విధంగా వ్యాఖ్యానించాడు. There is not a single square inch on this earth unknown to God or lying beyond the range of his presence. ఈ భూమి పైన ఒక అంగుళం కూడా ఆయన పరిధిలో లేకుండా లేదు, ఆయనకు తెలియకుండా ఆయన పరిపాలన కింద లేకుండా లేదు అని. Anywhere life may take us, whether a Babylonian exile or an intensive care unit. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మనల్ని ఎక్కడికైనా ఏ పరిస్థితులైనా నడిపించవచ్చు. అది బబులోను చెర కావచ్చు, ఇంకొకటి కావచ్చు. God will already be there for us. అక్కడ ఆల్రెడీ దేవుడు మన కొరకు ఉన్నాడు. We lie in his grace and power at all times everywhere. అన్ని సమయాల్లోనూ అన్ని స్థలాల్లోనూ ఆయన కృపను ఆయన ప్రేమను మన ఎడల విస్తరింపజేయగలడు. So God created and controls everything in the universe. సమస్తాన్ని, సృష్టిలో సమస్తాన్ని ఆయనే సృజించాడు, ఆయనే నడిపిస్తున్నాడు. Number 4. నాలుగవ విషయం, God is always hard at work and never gets tired. దేవుడు ఎల్లప్పుడూ కూడా పని చేస్తున్నాడు, ఆయన ఎన్నడూ అలసిపోడు. Notice again verse 28. 28వ వచనాన్ని మరొకసారి చూద్దాం. It says he does not become weary or tired. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. So we need nourishment and rest every day. మనందరికీ కూడా ప్రతిరోజు విశ్రాంతి కావాలి, బలం కావాలి. We spend a third of our lives sleeping. మన జీవితంలో 3వ వంతు మనం నిద్రలోనే గడుపుతాం. Just to recoup our strength. ఎందుకంటే మన బలాన్ని తిరిగి పొందుకోవడం కోసం. And yet we all still eventually wear out and die. అయినప్పటికీ కూడా మనం బలహీనత వలన చనిపోతాం ఒక రోజున. But God never sleeps. He never slumbers. కానీ దేవుడు ఎన్నడూ నిద్రపోడు, ఆయన ఎన్నడూ కునుకడు. He never wears out because he's omnipotent. ఆయన ఎన్నడూ కూడా అలసిపోడు, ఎందుకనంటే ఆయన సర్వశక్తి కలిగిన వాడు. He has limitless power. ఆయన అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. He's able to do anything. ఆయన ఏమైనా చేయగలిగిన వాడు. Again, listen to this commentator. ఈ మరొక వ్యాఖ్యానకర్త చెప్పిన మాట వినండి.
In any given event in your life, God is actively accomplishing 10,000 things you aren't even aware of. మీ జీవితంలో ఏదన్నా జరుగుతుంది అని మీరు అనుకుంటే, దేవుడు మీ జీవితంలో ఏదన్నా చేస్తున్నాడు అని అనుకుంటే, మీకు తెలియని 10,000 సంగతులు ఆయన మీ జీవితంలో చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. And he never grows tired. ఆయన ఎప్పుడూ కూడా అలసిపోడు. He never grows weary. ఆయన ఎప్పుడూ సొమ్మసిల్లడు. He is forever fresh, always alert and always able. ఆయన ఎల్లప్పుడూ కూడా ఏమైనా చేయగలగడానికి అలర్ట్ గాను యాక్టివ్ గాను ఉంటాడు. తెలుగులో దొరకవాయి. So God is always hard at work and he never gets tired. కాబట్టి దేవుడు ఎప్పుడు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఆయన అలసిపోడు. Is this number 5 or 6? ఐదోదా? 5. ఎన్నో పాయింట్? Yeah. ఐదవది. Number 5. God knows everything there is to know and we don't. దేవునికి సమస్తం తెలుసు, మనకు తెలియనివి కూడా. Notice at the end of verse 28 it says his understanding is inscrutable. 28వ అధ్యాయంలో ఆఖరి మాటను చూడండి. 28వ వచనంలో ఆఖరి మాట, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. So at times life just bewilders us. కొన్నిసార్లు జీవితంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. We can't even begin to understand what God is thinking or what God is doing. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో, ఆయన ఏం చేయబోతున్నాడో అని మనం అర్థం చేసుకోవడం మొదలు పెడితే, his thoughts are higher than our thoughts. ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనవి. His ways are greater than our ways. ఆయన మార్గములు మన మార్గాల కంటే ఉన్నతమైనవి. Now, there are times when we're able to perhaps trace God's mysterious hand of providence in the affairs of our lives. దేవుని మర్మమైనటువంటి రహస్యమైనటువంటి చిత్తాన్ని, విషయాలను, మన జీవితం పట్ల ఆయన సంకల్పాన్ని కొన్నిసార్లు దేవుడు బయలుపరచడం ద్వారా మనం తెలుసుకుంటాం. But ultimately we'll never be able to figure God out. అయితే దేవుని ఉద్దేశం ఏంటి అనేది మాత్రం అంతిమంగా మనం ఎన్నటికీ తెలుసుకోలేం. Look at Romans 11 verses 33 and 34. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33, 34 వచనాలు చూడండి. నేను చదువుతున్నాను చూడండి. కొత్త నిబంధన 142 పేజీ నంబర్. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? So again, listen to what one commentator said. మరొక వ్యాఖ్యానకర్త ఏం చెప్పాడో ఒకసారి విందాం. He said, if our lives are not exactly the way we would like them to be, we can be sure they're precisely the way God wants them to be. మన జీవితాలు మనం అనుకున్నట్టుగా ఉండాలి అని మనం అనుకున్నప్పటికీ అలా ఉండవు. ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎలా ఉండాలని సంకల్పించాడో అలా మాత్రమే ఉంటాయి. He knows what he's doing. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి సంపూర్ణంగా తెలుసు. We don't figure God out by our brains, we submit to him by faith. మన ఆలోచనల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోలేం, కానీ ఆయన ఏం చేస్తున్నాడో అనే దానికి మనల్ని మనం విధేయత చూపించడమే మనం చేయాల్సింది. So God wisely orchestrates each of our circumstances in such a way as to expose our ineptness and our weakness. మనందరి బలహీనతలు, మనందరి కష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మనల్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలో ఆయన చాలా జ్ఞానం కలిగి పరిస్థితులన్నింటినీ సమన్వయపరుస్తున్నాడు అని గమనించాలి. And he does that so that we have no choice but to run to him for help to compensate for our lack of wisdom, our lack of strength. మనకున్నటువంటి శక్తి లేమిని, జ్ఞానం లేకపోవడాన్ని బట్టి మనం ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. So he wants us to depend on him rather than ourselves. మన పైన మనం ఆధారపడడం కాకుండా ఆయన పైన ఆధారపడాలని ఆయన కోరుకుంటున్నాడు. So he puts us in situations that are beyond our ability to handle in our own wisdom and our own strength. మన సొంత జ్ఞానం చేత, మన సొంత బలం చేత మనం హ్యాండిల్ చేసుకోలేనటువంటి పరిస్థితుల పైన ఆయన అధికారాన్ని కలిగి ఉన్నాడు. So God knows everything there is to know and we don't. కాబట్టి మనకు తెలియని అనేక సంగతులు ఆయనకు తెలుసు, ఆయనకు తెలిసిన అనేక సంగతులు మనకు తెలియదు. And lastly, number 6. ఆఖరిగా 6వ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది,
God graciously grants us the power and strength we need to handle any situation He ordains for our lives. మన జీవితాలలో దేవుడు అనుమతించినటువంటి ప్రతి పరిస్థితిని ఎదుర్కొనడానికి అవసరమైన శక్తిని గాని జ్ఞానాన్ని గాని ఆయనే ఇస్తాడు. Let me say that again. God graciously grants us the power and strength we need to handle any situation He ordains for our lives. మన జీవితాల్లో ఆయన అనుమతించేటువంటి ఏ పరిస్థితినైనా ఎదుర్కొనడానికి అవసరమైన శక్తిని జ్ఞానాన్ని ఆయనే తన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. Go ahead and read verses 29 and 30. 29-30 వచనాలు చదువుతున్నాను చూడండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనులు తప్పక తొట్టిల్లుదురు. Notice he addresses or mentions youths and young men. ఇక్కడ బాలురను గురించి యవనస్తులను గురించి ఈయన మాట్లాడుతున్నాడు, ప్రస్తావిస్తున్నాడు. So this is a picture of human strength at its best. మానవులు బాగా శక్తి కలిగి మేము ఉన్నాం అని అనుకునేటువంటి స్థితి అది. Even those who are in their prime, the youngest and the fittest and the strongest eventually falter and fail. బాగా బలవంతులు మానవ జీవితం అంతట్లోనూ మేము అత్యంత శక్తివంతులం అనుకునే బాలురు యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా పడిపోతారు. And so thankfully we're not solely dependent on our own strength. అయితే దేవునికి కృతజ్ఞత కలిగి మనం చెప్పాల్సింది ఏంటంటే మన సొంత శక్తి పైన మనం ఆధారపడి లేము. There's a power beyond us that we can tap into. మనం ఆధారపడాల్సినటువంటి మనల్ని మించిన శక్తి మరొకటి ఉంది. And so when our strength is gone, we can draw the extra strength we need from God, who gladly and generously supplies us with strength enough to replenish and rejuvenate us. మనం మరలా తిరిగి పునరుజ్జీవింపబడడానికి అవసరమైన బలం మనకు లేకపోయినప్పటికీ మన బలం అయిపోయిన తర్వాత కూడా జాలి కలిగి దయ కలిగి అపరిమితంగా తన శక్తిని ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడు. And so he enables us to continue to endure whatever challenge or adversity he's called us to go through. మనం ఏ పరిస్థితి గుండా, ఏ కష్టమైనటువంటి పరిస్థితి, ఏ సవాలు గుండా మనం వెళ్ళాల్సి వచ్చినా సరే మనం భయపడాల్సిన పని లేదు. దాని గుండా నడిపించడానికి దేవుడే మనకున్నాడు. Remember Paul's thorn in the flesh in 2 Corinthians 12. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు గురించి మీకు తెలుసు కదా. And there was something in Paul's life that he wished wasn't in his life. ఆయన తన జీవితంలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని తన జీవితంలో ఉండొద్దు అని అనుకుంటున్నాడు. And he begged God to take it away from him 3 times. అది ఆయన దగ్గర నుండి తొలగించి వేయబడాలని దేవుణ్ణి 3 సార్లు అడగడం మనం చూస్తాం. And God said no, because I want you to know that my grace is sufficient for you and that my power is perfected in your weakness. అయితే అప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే నా కృప నీకు చాలు, నీ బలహీనతల యందే నా బలం సంపూర్ణం అవుతుంది అని చెప్తాడు. But notice the last verse in our text. మనం చదువుకున్న లేఖన భాగంలో ఆఖరి వచనాన్ని ఒకసారి గమనించండి. The supernatural energy of God that enables us not just to survive our trials but to thrive in the midst of our trials. మన కష్టమైన పరిస్థితుల మధ్యలో మనం బ్రతికుండడానికి, మనం ఏదో తప్పించుకోవడానికి అవసరమైన అతీంద్రియమైన శక్తిని మాత్రమే దేవుడు మనకి ఇవ్వడం కాదు, కానీ మనం నిరంతరం నడవడానికి అవసరమైన శక్తిని కూడా దేవుడు మనకిస్తాడు. Go ahead and read verse 31. 31వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. So God promises here, ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నారు, or I should say Isaiah promises that if we wait on the Lord, we will gain new strength and we'll fly like eagles. యెషయా ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే మనం గాని దేవుని పైన ఆధారపడితే ఆయన మనం పక్షిరాజు వలె ఎగరగలిగేటువంటి బలాన్ని ఇస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. We'll soar like an eagle, like with poise and strength through our sufferings. గ్రద్ద ఏ విధంగా ఆకాశంలో పైన ఎగురుతుందో తేలిగ్గా, అదే విధంగా మనకున్న సమస్యల మధ్యలో మనం కూడా అలాగే ఎగరగలుగుతాం అని చెప్తున్నాడు. We'll continue to run through our adversity.
మనకున్నటువంటి పరిస్థితుల మధ్యలో సమస్యలకుండా నడిచిపోగలుగుతాం. We'll stay faithful in our walk with God despite the daily difficulties and problems and pressures and demands of life. ప్రతిరోజు మన జీవితంలో ఉండేటువంటి కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇలాంటి పరిస్థితులన్నింటి మధ్యలోనూ మనకి బలం ఇచ్చి నడిపించగలిగినటువంటి నమ్మదగిన దేవుడు మనకున్నాడు. But notice the secret. అయితే ఇక్కడ రహస్యం ఏంటో చూడండి. It says those who wait for the Lord. ఇక్కడున్న రహస్యం ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు. To wait for the Lord means to trust the Lord. యెహోవా కొరకు ఎదురు చూడడం అనంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం. To hope in the Lord. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండడం. To remain faithful to the Lord. ఆయన యందు నమ్మకం కలిగి ఉండడం. Let me give you a definition of waiting on God. దేవుని కొరకు ఎదురు చూడడం అనే దానికి ఒక నిర్వచనాన్ని నన్ను చెప్పనివ్వండి. It's a quiet, patient, confident trust in God. దేవుని పైన ఉండాల్సినటువంటి ఒక స్థిరమైనటువంటి దీర్ఘశాంతంతో కూడినటువంటి బలమైన నమ్మకం, ఓపిక ఒక మాటలో. And we trust God to take care of every detail of our lives. మన జీవితంలో ఉన్న ప్రతి వివరాన్ని ఆయన పట్టించుకునేటట్లుగా వదిలిపెట్టేయండి. And so we don't worry or complain or take matters in our own hands. మనం దేని గురించి చింతించాల్సిన పని లేదు, మనం దేని గురించి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. We keep believing in and hoping in the promises that God has made in his word. ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆయన నెరవేరుస్తాడని ఆయన పైన నిరీక్షణ కలిగి ఉండడమే. And it's having confidence that God will provide for us and protect us in the best possible way. దేవుడు మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడని, ఆయన మనల్ని భద్రపరుస్తాడని, మనం ఉండగలిగిన దానికంటే ఉత్తమమైన దానిలోనే ఆయన మనల్ని ఉంచుతాడని ఆయన పైన మనం గట్టి నమ్మకాన్ని కలిగి ఉండాలి. And I would encourage you at some point to do a little study of this theme that's all throughout the Old Testament about waiting on the Lord. దేవుని కొరకు, యెహోవా కొరకు ఎదురు చూడడం అనే ఈ అంశం పైన మీరు కాస్త పరిశోధన చేయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే పాత నిబంధన అంతట్లోనూ ఈ అంశం మనకు పదే పదే కనబడుతుంది. It's all throughout the Psalms, for example. కీర్తనల గ్రంథం అంతట్లోనూ యెహోవా కొరకు ఎదురు చూడడం అనే అంశం కనబడుతుంది. It's also in the Proverbs. సామెతల గ్రంథం అంతట్లోనూ ఈ అంశం కనబడుతుంది. It's all through the book of Isaiah. యెషయా గ్రంథం అంతట్లోనూ ఈ అంశం కనబడుతుంది. And again, it doesn't just mean to sit around and do nothing, to wait. అంటే యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏం చేయకుండా ఊరికే ఖాళీగా కూర్చుని ఆయన కోసం చూడమని కాదు. Waiting on God is active. దేవుని కొరకు ఎదురు చూడడం అనేది మనం చేయాల్సిన ఒక పని. It involves meditating on his attributes. దేవుని యొక్క గుణ లక్షణాలపైన ధ్యానం ఉంచడం అనేది మనం చేయాల్సిన పని. And believing in his promises. ఆయన వాగ్దానాలపైన విశ్వాసం ఉంచడం అనేది మనం చేయాల్సిన పని. And casting our fear and anxiety on him, knowing he cares for us. మన చింతను, మన భయాన్ని విడిచిపెట్టి ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు అని నమ్మడం. It's seeking him with all of our heart. మన పూర్ణ హృదయంతో ఆయనను వెదకడం. It's preferring him and desiring him above everything and anything. అన్నింటికంటే సమస్తం పైన ఆయనే ఉన్నతమైన వాడిగా ఆయన అంగీకరించడం. It's obeying his commands. ఆయన ఆజ్ఞలకు లోబడ్డం. It's striving to glorify and honor him in all that we say and do. సమస్త విషయాల్లోనూ ఆయనను మాత్రమే మహిమపరచాలి అనే తృష్ణ, తీవ్రత కలిగి ఉండడం. One more quote that I want to share. ఇంకొక విషయాన్ని చెప్తాను. Waiting is what faith does before God's answer shows up. Waiting is what faith does before God's answer shows up. ఎదురు చూడడం అనేది దేవుడిచ్చేటువంటి జవాబు మన దగ్గరికి రావడానికి ముందు మనం చేయాల్సిన పని. Are you willing to wait? మీరు ఎదురు చూడడానికి సిద్ధంగా ఉన్నారా? Are you willing to let God set the pace? దేవుడు సమస్తాన్ని జరిగించడానికి మీరు అంగీకరించడానికి ఇష్టపడుతున్నారా? Does your heart prize him as worth the wait? మనం ఎదురు చూడడానికి తగిందే అని దేవుణ్ణి నమ్ముతున్నారా? If so, your heart will be endlessly renewed until that great day. ఒకవేళ మీరు నిజంగా ఇవన్నీ చేస్తున్నట్లయితే ఆ గొప్ప దినం వచ్చినప్పుడు ఆ గొప్ప దినం వచ్చే వరకు మీ హృదయాన్ని నూతన పరుచుకుంటూ ఉండండి. And if you're not willing to wait, you're on your own. ఒకవేళ మీరు కానీ ఆయన కొరకు ఎదురు చూడలేకపోతే మీరు మీ సొంత బలం పైన ఆధారపడినట్టు. And the point of this passage is you're not on your own.
ఈ లేఖన భాగం యొక్క ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మీరు మీ సొత్తు కాదు. And if you feel like your own, it's probably because you're trying to make it on your own. మీరు ఏదైనా నేను చేసుకోగలను, నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకోగలను అని అనుకుంటున్నారని అర్థం. Rather than striving according to his power. ఆయన శక్తి ప్రకారంగా చేయడానికి బదులుగా. Again, I began by saying this, that life and ministry is exhausting. నేను ఈ మాటతో ప్రారంభించాను. పరిచర్య జీవితం అలసట కలిగించే విధంగా ఉండొచ్చు. And that's exactly how God designed it. అయితే దేవుడు దానిని ఆ విధంగానే ఆయన మలచాడు. To help us realize how desperately we need him. ఎందుకంటే మనం ఎంత తీవ్రంగా ఆయన అవసరత కలిగి ఉన్నామో అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికే. He never intended any of us to have to live our lives in our own strength. మన సొంత బలంతో మనం బ్రతకాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. But on the strength that he provides us through his son Jesus Christ. ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే ఆ శక్తి ద్వారా మనం మన జీవితాలను కొనసాగించాలని ఆయన కోరుకున్నాడు. Listen, you may be in a difficult spot right now in your life. మీ జీవితంలో ఇప్పుడు మీరు ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. Like the nation of Judah that Isaiah originally wrote to you, you might have a long hard road ahead of you. ఇక్కడ యెషయా యూదులకు రాస్తున్నట్టుగా వాళ్ళ ముందున్నటువంటి కష్టమైన పరిస్థితి చాలా సుదీర్ఘమైన ప్రయాణం అని. And if you trust in yourself, you will invariably feel frustrated and overwhelmed. అలాంటి ప్రయాణంలో మీరు గాని ఉన్నట్లయితే మీపైన మీరు ఆధారపడితే మీరు బాగా అలసిపోతారు. But if you trust in him, he will take care of you. కానీ ఆయన పైన గాని మీరు విశ్వాసం ఉంచితే ఆయన మీ గురించి శ్రద్ధ తీసుకుంటాడు. He'll provide you with this physical and spiritual strength and stamina you need to power through. భౌతికమైన మానసికమైన ఆత్మీయమైనటువంటి బలాన్ని ఆ పరిస్థితి నుండి మనం దాటి వెళ్ళడానికి అవసరమైన శక్తిని ఆయనే ఇస్తాడు. Daniel 11:32 simply says this. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. The people who know their God shall be strong. తన దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు బలవంతులు అని రాయబడింది. So the question is, do you know your God? ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీ దేవుని గురించి మీకు తెలుసా? Let's pray. ప్రార్థన చేసుకుందాం. God, forgive us for thinking that we are entitled to always be happy and always be comfortable and have an easy trial-free life. ప్రభువా మమ్మల్ని క్షమించండి. మేము మా జీవితం అంతా ఏ కష్టాలు నష్టాలు లేకుండా కేవలం సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. Thanks for bringing trials and difficulties into our lives that confuse us and exhaust us and bring us to the end of ourselves where we find you. మా జీవితాల్లో కష్టాలు నష్టాలు గలిబిలి నీవు అనుమతించినందుకు నీకు వందనాలు. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో నీవు మాకెంత అవసరమో మేము గుర్తించగలగడానికి. Help us to learn to humbly admit that we can't do life on our own. మా అంతట మేముగా మా జీవితాలని నడిపించుకోలేమని మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. And Lord, that we would cry out to you every day and cling to you for help and strength that we desperately need. ప్రతిరోజు మీకు మొరపెడుతూ మాకున్నటువంటి అవసరతలో మీ పైన మాత్రమే ఆధారపడడానికి మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉండడానికి మాకు సహాయం చేయండి. And Lord, if we ever do lose perspective, that you would be gracious to remind us of all that we know to be true about you, and we would once again behold our God. ఒకవేళ అలాంటి తప్పు అభిప్రాయాలు దృక్పథాలు కానీ మేము కలిగి ఉన్నట్లయితే నీవే మా ఎడల కృప చూపించి మీ వాక్యం ద్వారా మిమ్మల్ని గూర్చినటువంటి సరైన అవగాహనలోకి నడిపించి ఇదిగో నీ దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు. I pray in Jesus' name, amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.